హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ ఏమిటంటే కాకరకాయ కూర, గుత్తంకాయ కూరలాగా కాకరకాయ కూర వండుతున్నాను నేను ఇవాళ. ఇది మా అమ్మమ్మ చేసేదండి పాతకాలంలో. భలే టేస్ట్గా ఉండేది కూర. మా అమ్మమ్మ కాకరకాయ కూరలో నెంబర్ వన్. మా అమ్మమ్మ మటుకు భలే చేసేది. అలాగే నేను కూడా ఇలా ట్రై చేస్తున్నాను. అంటే మామూలు చేస్తున్నాను, మీకు చూపిద్దామని. మనం పోయినసారి చక్రాలల్లే కోసి వండా కదా, ఈసారి గుత్తి వంకాయ కూరల్లే వండుతున్నాను. కానీ భలే ఉండదండి కాకరకాయ కూర మాట. ఇట్లా చేసుకుంటే సింపుల్గా ఉండద్ది. అలా చెక్కు మొత్తం తీసేసేపోకూడదండి. అటు తీస్తే ఏంటంటే మనం చేదుతనం తగలదు, మన ఒంటికి చేదు కూడా తగలాలి. ఊరకు పైన కొంచెం గీరేసేస్తే సరిపోయిద్ది. అలా చెక్కు తీసేసుకొని వాటిని ముందలే శుభ్రం క్లీన్ చేశాను 2 సార్లు. ఇప్పుడు ఇదంతా గీరేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని అదంతా వచ్చింది. ఇప్పుడు కోసేసుకొని కత్తి ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, కొంచెం మందులు ఎత్తారు కదా, ఉప్పు వేసుకొని కడుక్కుంటే అంటే శుభ్రం పోయింది. ముందర కడిగాను, మళ్ళీ ఇప్పుడు గీరేసినా మళ్ళీ కడుగుతున్నాను ఉప్పు వేసి. వాటిని కోసేసుకోవాలండి. మీకు మరో విషయం నేను చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మనం పిల్లలకి అదేనండి, మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము అన్నీ చెప్పుకుంటూ రావాలి. మన ఇంట్లో పరిస్థితులను బట్టి మనం పిల్లలతో ఎట్టుండాలంటే, కన్వర్సేషన్ కాడికి వచ్చేసరికి తల్లిదండ్రులుగా కొంచెం గట్టిగా ఉండాలి. మళ్ళీ వాళ్ళతో మనం అక్కలాగా చెల్లిలాగా మెదగాలి. వాళ్ళతో మళ్ళీ స్నేహితుల్లాగా మనం ఉంటే వాళ్ళ మనసులో ఏంది మనకు మనసు ఇప్పి చెప్పగలుగుతారు. మనం వాళ్ళకన్నా చెప్పుకోగలుగుతాం ఏమన్నా. నేను అట్టాగే పెరిగానండి. మా పిల్లలు అక్కడ అట్టాగే పెంచుకొచ్చాను నేను. మా పిల్లలన్నీ నాకు చెప్తూ ఉంటారు, నేను వాళ్ళకి అన్నీ చెబుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి మనం చూసి భయపడతాము. అమ్మో చెప్తే ఏమంటారో అన్న పెద్దగా భయం పెట్టాము, ఆ భయం సప్పులో ఉంటారు. అదే వాళ్ళతో స్నేహితుల్లాగా ఉన్నామనుకో, మనకు అన్నీ మనసిప్పి చెప్పగలుగుతారు. మనం ఇంట్లో పరిస్థితులు వాళ్ళకి పిల్లలకి కూడా చెప్పుకుంటూ ఉండాలి. అంటే మన ఇంట్లో పరిస్థితులు ఏంటంటే, ఒక స్థాయి ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మనం ఎట్టాగా నడుచుకోవాలయ్యా. ఉన్నోళ్ళకన్నా మనం లేని వాళ్ళ కింద చూసుకుంటే వాళ్ళు మనకన్నా లేని వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళని చూసుకొని మనం ఎదగాలి. అప్పుడు మనం పెద్దగా అవుతున్నాం అనుకుంటాం. మనకన్నా స్థాయిలో ఉన్నోళ్ళ మట్టుకి మనం ఎప్పుడు ఆలోచించకూడదు అని మనం పిల్లలకు చెప్పుకుంటూ రావాలండి. అప్పుడు ఆ పిల్లలు కూడా అర్థం చేసుకొని ఎక్కువ ఆశలకు పోకుండా ఉంటారు పిల్లలు. ఎందుకంటే మనకు ఉన్న స్థాయిని బట్టి పిల్లలు గడుపుకుంటూ వెళ్తారు. నేను ఇప్పుడు దీన్ని ఒక గర్వంగా నా పిల్లలు అట్ట పెంచానని చెప్పట్లేదండి. ఎందుకంటే మేము అట్ట పెరిగాము, మా పిల్లలకి అంతే పెంచాము. మన ఫ్యామిలీ వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు కదా, అలా పెంచుకుంటారని చెబుతున్నామండి. వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ఎందుకంటే మన పిల్లలు మనం అర్థం చేసుకుంటే మనకు అదే కొన్నంత బలం కదండి. మనకు తోడుగా ఉంటారు. మనం ఎప్పుడైనా వాళ్ళతో ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి. అప్పుడు మనకు ఏయైనా వాళ్ళు చెప్పగలుగుతారు. మనం కూడా వాళ్ళకి చెప్పుకుంటా అంటే అమ్మైనా నాన్నైనా ఒక ఫ్రెండ్స్లో అయినా వీళ్ళే కాబట్టి అని మనతో బాగా క్లోజ్గా ఉంటారు పిల్లలు. అదే వాళ్ళకి కండిషన్గా పెట్టి ఉన్నామనుకో, కొంచెం ఎడబందలుగా అయిపోతూ ఉంటారు. అది చెప్పాలనిపించిందండి. దీంట్లో ఏం తప్పు లేదని అనుకుంటున్నాను నేను. అది ఇదిగోండి, ఇప్పుడు ఈ కాకరకాయలని అట్ట మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మనం ఇప్పుడు ఆ కాకరకాయలు మొత్తాన్ని అట్లా వేపుకుంటూ ఉండాలి. కానీ కాకరకాయ కూర మటుకు భలే ఉండిద్దండి. మా అమ్మమ్మ అయితే ఎక్కువ శాతం ఇలాగే వేయించేది. నేను మా పిల్లలకి ఎందుకు చెప్పగలిగానంటే, మా అమ్మ మాతో అట్టాగే ఉండేది కాబట్టి నేను మా పిల్లలకి చెప్పుకోగలిగాను. మన ఫ్యామిలీకి కూడా చెబుదామని అనిపించి చెప్పానండి. ఇవన్నీ కాకరకాయలన్నీ ఇట్లా వేపుకుంటూ ఉండాలి. అవన్నీ వేగినాక మనం దీంట్లో సింపుల్ మసాలానండి. అసలు కూర మటుకు భలే బాగుండిద్ది. అప్పుడప్పుడు కాకరకాయ కూర కూడా తింటాను ఉండాలండి. వారానికి ఒకసారైనా లేదా 2 వారాలకు ఒకసారి తినాలి. ఎందుకంటే ఒంటికి చేదు కూడా తగిలితే చాలా మంచిది. దీంట్లో వేపుకునే విధానం చాలా రకాలుగా ఉంటాయి. చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేపుకోవచ్చు, చక్రాలలో కోసుకొని వేపుకోవచ్చు. ఇదేమో గుత్తి కాకరకాయ కూరలే వేపుకొని చేయవచ్చు. మీకు ఆల్రెడీ ఒకసారి చక్రాలు వేపుకొని చూపించా కదండి. ఇప్పుడు నేను వీటిని గుత్తు కాకరకాయలాగా ఇప్పుడు దాంట్లో మసాలా అదిగోండి 2 పాయలు చిన్నుల్లిపాయలు, ఒక జీలకర్ర వేసి వాటిని మిక్సీ పట్టించుకోవాలి.
చిన్న మిక్సీలో వారికి నేను అదే వేస్తాను. పెద్ద మిక్సీలో వేస్తుంటే చిన్నపాయ నలగట్లేదు, అన్నీ దాంట్లో వేస్తుంటే అందుకే ముందర చిన్నపాయలు చిన్న మిక్సీలో వేసుకున్నాను. ఇక మెదిగిపోయింది. ఇప్పుడు మనము శనగపప్పు వేసుకోవాలి. అంటే మనకు ఎంత కారం కావాలంటే అంత కారానికి నేను ఒక గిద్దకి వేసుకున్నాను శనగపప్పు. కారం కూడా అంతే, మన తినే పట్టినట్టే కారం కూడా వేసుకోవాలి. ఒక చెంచా ఉప్పు మటుకి ఉప్పు తగ్గించుకోవాలి, ఎందుకంటే కాకరకాయ ముక్కలు కూడా ఉప్పు కలుపుకోవాలండి. ఫస్ట్ కారం కూడా ఒక 4 చెంచాల దాకా వేసుకున్నానండి. అవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపప్పు మొత్తం మిక్సీ వేసా కదా, ఇందాక చిన్న మిక్సీలో వేసుకోకుండా దాంట్లో మొత్తం కలిసిన కాకరకాయ కారం ఇప్పుడు మనం తాలింపు వేసేసుకోవాలండి. ఇందాక ఫస్ట్లో చెప్పా కండి నేను, కాకరకాయలు మన శుభ్రం కట్ చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక గంట నానబెట్టుకుంటే ఆ దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చి చూసారు కండి. నేను పిండితో ఉప్పు పసుపు కొంచెం వేయాలి, ఉప్పు వేసి కలదిప్పి ఒక గంట సేపు నానబెట్టాలి. నానబెట్టినాక మనం వాటిని పిండి మనం నూనెలో వేసుకొని వేపుకోవాలి. ఇక ఏమి లేదండి, ఆవాలు పచ్చానపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకొని పొయ్యి కట్టేసుకున్నాకే మనం కారం వేసుకోవాలి. అప్పుడు కారం అనేది నల్లబడకుండా ఉండిద్ది. మన పొయ్యి వెలుగుతాం కారం పోసాం కారం అంతా నల్లబడిపోయిద్ది. అసలు ఆ నూనెలో ఏగుతుంటే కారం అంత కమ్మన అసలు వచ్చింది. అసలు మామూలుగా లేదండి, కారం కూర మటుకు అదిరిపోయింది. మా అమ్మమ్మ మటుకి తక్కువ ఉండేదండి కాకరకాయ కూర మటుకి, ఎక్కువ శాతం మా అమ్మమ్మ ఇంటికాడ ఉండేదాన్ని చిన్నప్పుడు. మా అమ్మమ్మకి కాకరకాయ కూర అంటే ఎంత ఇష్టం అసలు. ఈ కాకరకాయ కూర అంటే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కల్లోకి కత్తి పొడి దాంట్లో పెట్టుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఆ పొడి అంతా దాంట్లో కొంచెం అద్దుకొని మనం వాటిని కలపెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ముక్కలు మొత్తం చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇక మళ్ళీ మనం దాంట్లో వేసుకొని కలదిప్పుకోవాలి. మన పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలండి. ఫ్రెండ్లీగా ఉంటేనే మనతో వాళ్ళంతా క్లోజ్గా ఉంటారు, మనతో బాగుంటూ ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా సరే అట్టాగే ఉండాలండి. ఎక్కువ కన్వర్సేషన్లో పెట్టినా కూడా, అంటే తల్లిదండ్రులకి కన్వర్సేషన్ కూడా పెట్టాలి. కన్వర్సేషన్గా పెట్టాలి. ఫ్రెండ్లీగా ఉండే కాడ ఫ్రెండ్లీగా ఉండాలి. అన్ని విషయాలు చెప్పుకోవాలి పిల్లలకి. మనం ఇలా ఉండాలి, మనం ఎట్టుంటేనే బాగుంటామని చెప్పుకుంటూ రావాలి. నేను వేరే కారణం మా పిల్లలు అట్ట పెంచారని చెప్పట్లేదండి. ఇట్లా చేసుకుంటే పిల్లలు బాగుంటారని చెబుతున్నాను అంతే, వేరే కారణాలు అయితే ఏమీ లేదండి. ఇగోండి ఇప్పుడు కాకరకాయలన్నీ ఇక పొయ్యి కట్టేసినాక నేను ఇదంతా చేస్తుంది. కాకరకాయ అట్ట కళ్ళ తిప్పుకుంటే దాంట్లో కలిసి అసలు తింటుంటే ఉందండి, అమృతంలాగా ఉంది. మా పాప అన్నం పెట్టమని అడిగింది నన్ను, నోట్లో పెట్టమ్మా అన్నం, నాకు ఏమడికి నీ చేత్తో తినాలనిపిస్తుందని అంది. ఆమెకు అట్ట తినటం చాలా ఇష్టం, నా చేత్తో పెడతావు. ఇక వండానుగా. ఈ వీడియో మటుకి నైట్ పూట చేసామండి. ఇలా మన పిల్లలు అన్నం పెట్టమంటారు కండి, అన్నం పెట్టేది కూడా పిల్లలకి మనం ఎట్లా ఉండాలమ్మా అలా ఉండాలని చెప్పుకోవాలి. ఆ పిల్లలు కూడా సరే అమ్మ మనం ఎట్టాగా చేసుకుని ఉన్నామని ఆ పాజిటివ్ అనేది ఏర్పడతా ఉన్నది, ఆ బంధుత్వం అనేది ఏర్పడతా ఉన్నది. వాళ్ళకి సంతృప్తిగా ఉన్నది. మా అమ్మ నాకు చాలా క్లోజ్గా అమ్మాయి చూడు బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అన్నది. ఆమెకు అసలు అట్ట అన్నం పెట్టుకుంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడన్నా పెడతా, మరి అలా పెడతాం అలవాటు చేసానుకో గారాబం అవుతారండి. అందుకే నేను పెద్ద ఎక్కువ పెట్టను. అదే ప్రకారం పెట్టాను అదే అట్టాగా అలవాటు అవుతారు. పిల్లలకి అట్ట అలవాటు చేయకూడదు. ఎప్పుడన్నా సరే అంటే సరే, వాళ్ళ సొంత ధైర్యంగానే తినటం చేసుకోవటం నేర్పుకోవాలి. అలా మనం పిల్లలకి అన్నీ చెప్పుకుంటా చేసుకుంటే మనకు బాండ్ అనేది చక్కగా ఏర్పడిద్ది, బాగుంటారు పిల్లలు కూడా, మనము బాగుంటాము, మన లైఫ్ బాగుండిద్దండి. ఇగో కాకరాయ కూర అదిరిపోయిందని చెబుతుంది. సూపర్గా ఉందమ్మా అంటుంది. అదండి
కాకరకాయ కూర మటుకు భలే బాగుంటే చేసుకొని తిని చూడండి. వారానికి ఒకసారన్నా లేదా 2 వారాలకోసారన్నా చేయండి. చేతి మట్టి కాకరకాయ మటుకు శుభ్రంగా ఎరగొడకండి. అట్ట తింటేనే చాలా మన ఒంటికి మంచిది. అన్నం అంతా పెట్టాల్సిందే మనం కూర్చుంది. తినమ్మా అంటే లేదు నాకు మొత్తం ఇవాళ నువ్వు పెట్టాల్సిందే అని అంటుంది. చిన్నపిల్లలే ఆటలాడుతుంది. అవంతే. ఒక్కోసారి ఆయన కొడుకు అయ్యా కూతురు ఇద్దరు ఇంత చిన్నపిల్లలే అవుతారు ఒక్కోసారి అయితే. మీరు కూడా తింటారా అని అడుగుతుంది మన ఫ్యామిలీని. అందుకండి సూపర్గా ఉంది సూపర్గా ఉంది అని చెబుతుంది. ఇలా చెప్పుకుంటా ఉంటే ఏంటంటే పిల్లలకి ఇప్పుడు మన స్థాయి కొంచెం తక్కువగా ఉండిద్ది కండి. పిల్లలకేమో బయట చూస్తూ ఉంటే వాళ్ళు అట్టు ఉండాలి మనం కూడా కొనుక్కోవాలని ఆశ పుట్టిద్ది. వాళ్ళకి తెలియని వయసు కాబట్టి ఆశ పుట్టిద్ది. అదే మనం ఇంట్లో పరిస్థితి చెప్పుకున్నాం మన మన ఇంట్లో పరిస్థితిని బట్టే మనం నడవాలి, మనం దానికే సంతృప్తి పడాలని పిల్లలకి అర్థమైపోయిద్ది. అందుకని మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పుకుంటూ రావాలి. ఫ్రెండ్షిప్గా ఉండాలి, కాంపిటీషన్ కాడ తల్లిదండ్రులుగా ఉండాలి, ఒక స్నేహితురాలాగా ఉండాలి, ఒక అన్నలాగా చెల్లిలాగా కూడా ఉండాలి. అప్పుడు పిల్లలు మనతో క్లోజ్గా ఉంటారు, మనం చెప్పింది వింటారు. వాళ్ళకి మనం మనం చెప్పింది వాళ్ళకే అర్థమైద్ది. అందుకని చెబుతాను. సరే అండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఉంటానండి.